గుప్పెడంత మనసు సీరియల్తో బుల్లితెర స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన ముఖేష్ గౌడ అలియాస్ రిషి సర్ వెండి తెరపై అడుగుపెట్టాడు. గీతాశంకరం సినిమాతో ప్రేక్షకుల్ని అలవరించబోతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్కి గ్యాప్ రావడంతో మళ్లీ బ్యాక్ టు హోమ్ అన్నట్లుగా బుల్లితెర వైపు అడుగులు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అంతం ఎక్కడో ఆరంభం అక్కడే, సూర్యుడు అస్తమించిన చోటే ఉదయిస్తాడు, వచ్చేస్తున్నా అంటూ అప్పట్లో గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అయింది. సీరియల్ నుంచి తప్పుకున్న తరువాత అతని రాక కోసం సీరియల్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైంలో ముఖేష్ గౌడ ఈ పోస్ట్ పెట్టడంతో రిషి సర్ వచ్చేస్తున్నాడో అని సీరియల్ ఫ్యాన్స్ తెగ పండగ చేసుకున్నారు. అన్నట్టుగానే రిషి సీరియల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతని రీఎంట్రీతో సీరియల్ మళ్లీ పీక్స్కు వెళ్ళింది. కానీ సడన్గా ముగించేశారు. 4 ఏళ్ల పాటు 1168 ఎపిసోడ్ల పాటు అలరించిన ఈ సీరియల్ సడన్గా ముగించేశారు. రిషి తిరిగి వచ్చాడనే ఆనందం ఎక్కువ కాలం లేకుండా గుప్పెడంత మనసు సీరియల్కి శుభం కార్డు వేసి సీరియల్ ఫ్యాన్స్ని తీవ్ర నిరాశపరిచారు. బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ అంతా ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అలాంటి కార్తీక దీపం సీరియల్ని బీట్ చేసిందంటే గుప్పెడంత మనసు సీరియల్ని ప్రేక్షకులు ఏ రేంజ్లో ఆదరించారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సీరియల్ని అర్ధాంతరంగా ముగించేసి ఆడియన్స్ని నిరాశ కలిగించారు. కాకపోతే సీరియల్ అయిపోతుందని బాధపడిన వాళ్ళకంటే వసుధారా రిషిల్ని మిస్ అవుతున్నామని బాధ ఆడియన్స్లో ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా రిషి పాత్రలో కనిపించిన ముఖేష్ గౌడకి అయితే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ ఫాలోయింగ్తోనే బుల్లితెర నుండి వెండి తెరపై ప్రమోట్ అయిన ముఖేష్ గౌడ సినిమాలతో బిజీ అయ్యాడు. అయితే అంతం ఎక్కడో ఆరంభం అక్కడే అని ముఖేష్ గౌడ చెప్పినట్టుగానే మళ్లీ కొత్త సీరియల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రీసెంట్గా స్టార్మా ఛానల్లో శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఆదివారం విత్ స్టార్మా పరివారంలో మెరిశాడు ముఖేష్. గుప్పెడంత మనసు సీరియల్ అయిపోయిన తరువాత పెద్దగా కనిపించలేదు ముఖేష్. సడన్గా పరివారం కార్యక్రమంలో కనిపించడంతో ముఖేష్ గౌడ కొత్త సీరియల్ మ్యాటర్ లీక్ అయింది. త్వరలో ముఖేష్ గౌడ కొత్త సీరియల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. ప్రస్తుతం ముఖేష్ గౌడ సొంత ప్రొడక్షన్లో సినిమా చేస్తుండగా మరో సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఈ 2 సినిమాలకు బ్రేక్ పడడంతో బ్యాక్ టు స్టార్మా హోమ్ అన్నట్లుగా స్టార్మా ఛానల్లో ఒక సరికొత్త సీరియల్కి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఈ సీరియల్లో ముఖేష్ గౌడ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడట. ఇవన్నీ రూమర్లేనా లేదంటే నిజంగానే నిజమా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే కొంతమంది నిప్పు లేకుండా పొగ రాదు అంటున్నారు. స్టార్మా ఛానల్లో రిషి కనిపించాడంటే ఏదో పెద్ద ప్లానింగే ఉందంటున్నారు. కాబట్టి రిషి ఫ్యాన్స్ సందడి చేసేందుకు సిద్ధం కావాల్సిందే. మరి ముఖేష్ గౌడ రీఎంట్రీపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.